గురుగ్రామ్లో బయటపడ్డ నకిలీ డ్రగ్ రాకెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా డయాబెటీస్, ఒబేసిటీ రోగులు విస్తృతంగా వాడే మందులనే నకిలీగాళ్లు నకిలీ చేసేశారు. ఖరీదైన మందులను తక్కువ ధరకే ఇస్తామని చెబుతూ రోగులను బుట్టలో పడేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. చివరకు అది నకిలీదని తెలిసి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అసలు మందును కేటుగాళ్లు ఎలా డూప్లికేట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? మౌంజారో ఈ పేరు కొందరికి తెలియకపోవచ్చు, కానీ మధుమేహం, ఒబేసిటీ రోగులకు బాగా తెలుసు. ఇండియన్ మార్కెట్లో అత్యంత నమ్మకమైన మందుల్లో ఇది కూడా ఒకటి. ఖరీదు ఎక్కువైనా సరే రోగులు, డాక్టర్లు ఈ మౌంజారోనే ప్రిఫర్ చేస్తారు. అంతగా ప్రాచుర్యం పొందింది ఈ మందు. ఆ నమ్మకమే నకిలీగాళ్లకు క్యాష్ చేసుకునేందుకు వరంగా మారింది. చివరకు గురుగ్రామ్లో పోలీసుల చేతికి చిక్కింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసిన ఈ నెట్వర్క్ దేశంలోని పలు నగరాలకు నకిలీ ఇంజెక్షన్లను సరఫరా చేసినట్లుగా విచారణలో తేలింది. మౌంజారో ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్ నియంత్రణ కోసం వాడే ఒక ఇంజెక్షన్. ఈ మందులోని టెట్రాఫైడైట్ శరీరంలో ఇన్సులిన్ విడుదల చేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే ఇంజెక్షన్ ఇది. భారత్లో ఒక డోసు ధర సుమారు 3,500 నుంచి 5,500 వరకు ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నవారు కూడా దీన్ని వాడతారు. ఒబేసిటీ ఉన్నవారిలో ఆకలి తగ్గించి బరువు నియంత్రణకు ఇది సహాయపడుతుంది. BMI ఎక్కువగా ఉన్న, షుగర్ కంట్రోల్లో లేని రోగులు కూడా దీన్ని వాడతారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మౌంజారోను వాడటం ప్రమాదకరం. గుండె సంబంధిత వ్యాధులున్న డయాబెటీస్ పేషెంట్స్కు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్క డోసు వేలల్లో ఉంటే మౌంజారోను అతి తక్కువ ధరకే నకిలీగాళ్లు సరఫరా చేస్తున్నారు. డాక్టర్తో పని లేకుండా ఆన్లైన్లో కొనుగోలు చేయడం నకిలీ ముఠాలకు వరంగా మారింది. చాలా సందర్భాల్లో ఈ నకిలీ ఇంజెక్షన్లను అసలు ఔషధంలా కనిపించే ప్యాకేజింగ్ లాగా చేస్తారు. బాటిల్, లేబుల్, సీరియల్ నెంబర్లు కూడా నిజమైన వాటిలాగే ముద్రిస్తారు. ఇలాంటి నకిలీ మందులు వాడితే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మందుకు, డూప్లికేట్ మందుకు తేడా ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. ఈ గుర్తులను బట్టి అసలు जो है ये ओरिजिनल इंजेक्शन है, मेरे राइट हैंड में जो है ये स्पूरियस इंजेक्शन है, नकली इंजेक्शन है. अगर आप इनको दोनों को साथ रख के देखोगे तो आपको क्लियर पता चलेगा कि इसका फ़ॉन्ट साइज, इसका फ़ॉन्ट का कलर ये ज़्यादा डार्क है और बड़ा है, इसका लाइट है. ठीक है, इसी तरह से जो ओरिजिनल है इसमें जो ये लाल रंग की पट्टी है ये पतली है, ये मोटी है. ठीक है, अगर आप इसके बैक साइड पे देखेंगे तो इसमें जो स्टोरेज कंडीशन का S है ये बड़े लेटर्स में है, इसमें छोटे लेटर्स में है. प्रोडक्ट में देखोगे तो उनके मैन्युफैक्चर्ड बाय में जहाँ FI है उसके बाद कोई कोमे का निशान नहीं है, लेकिन जो फेक प्रोडक्ट है उसमें इन्होंने कोमा लगाया है. ऐसे ही जब आप इसका टोल फ्री नंबर ओरिजिनल देखोगे तो उसमें ओरिजिनल में टोल फ्री नंबर के बाद कोई सेमी कॉलन का निशान आपको नहीं दिखेगा, लेकिन जब आप फेक प्रोडक्ट हाथ में लोगे तो आपको पता चलेगा कि इसने टोल फ्री नंबर के बाद सेमी कॉलन लगाया हुआ है. ये कुछ ऐसे तथ्य हैं जो हमने प्राइम ऑफ SI इन्वेस्टिगेशन करने के बाद हमें पता चला कि ये సో వీటిని బట్టి అసలు ఏదో నకిలీది ఏదో గమనించాలి అంటున్నారు డాక్టర్లు. నకిలీది తీసుకుంటే అనేక దుష్ఫలితాలు వస్తాయని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ మందులో క్రియాశీల పదార్థం లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలవుతామని చెప్పి హెచ్చరిస్తున్నారు. హానికర రసాయనాలు కలిపిన ఫేక్ ఇంజెక్షన్లు ప్రాణాలకే ముప్పు తేవచ్చు అంటున్నారు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా మారితే రిస్క్ ఉంటుంది అంటున్నారు. స్పెల్లింగ్ తప్పులు, బ్లర్ ప్రింటింగ్ ద్వారా అసలు నకిలీని ఈజీగా కనిపెట్టేయచ్చు అంటున్నారు. బ్యాచ్ నెంబర్, సీరియల్ కోడ్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలంటున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ కమ్మితే కూడా తప్పకుండా అనుమానించాలి అంటున్నారు. సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా ఔషధాల కొనుగోలు ప్రమాదకరం అంటున్నారు. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచే దీన్ని కొనాలి అని, అలీబాబా లాంటి చైనా ఆన్లైన్ స్టోర్స్ ద్వారా అస్సలు కొనకూడదని చెప్పి చెప్తూ ఉన్నారు. మౌంజారో మందు కొన్నప్పుడు మనం ముందు చేయాల్సిన పని ప్యాకేజింగ్ని జాగ్రత్తగా పరిశీలించడం. మరో ముఖ్య విషయం ఏంటంటే నకిలీ మందులు వాడినట్లు అనుమానం వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. లక్షణాలు కనిపించకపోయినా సరే పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని దుష్ప్రభావాలు వెంటనే కనిపించకపోవచ్చు. కాబట్టి నకిలీ మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.